ఊరి నడిపొడ్డున ఉన్న ఒక అందమైన పాతకాలపు పెంకుటిల్లు. అది పూర్ణోదయం భోజనశాల. గుమ్మానికి మామిడి తోరణాలు, అరుగుమీద చక్కని ముగ్గులు ఉన్నాయి. రాఘవ దారిని వెళ్లేవారిని పలకరిస్తున్నాడు. రండి బాబు రండి, వేడి వేడి అన్నం సిద్ధంగా ఉంది. కమ్మని ఆవకాయ, ఇంట్లో తయారు చేసిన నెయ్యి వడ్డించడానికి నా భార్య సీత ఎదురుచూస్తోంది. ఈరోజు వంకాయ కూర చాలా అద్భుతంగా కుదిరింది. రండి. అయ్యా రాఘవ్ గారు, లోపల ఇప్పుడే కొత్త బియ్యమన్నం వార్చాను. ఆ వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతోంది. అవును సోమన్న, మన భోజనశాల ప్రత్యేకత అదే కదా. డబ్బు ముఖ్యం కాదు, వచ్చేవాడు కడుపు నిండా తిని వెళ్ళాలి. అప్పుడే బస్సు దిగి చేతిలో కర్ర పట్టుకుని గంభీరంగా నడుచుకుంటూ రాజమ్మ అవ్వ వస్తుంది. ఒరే రాఘవా, ఆ పిలుపులోనే మీ తాత పోలికలు కనిపిస్తున్నాయిరా. అచ్చం ఆయన కూడా ఇలాగే బాటసారులను సాదరంగా ఆహ్వానించేవాడు. నాయనా, అన్నం తిని వెళ్ళు అని ఆయనంటే ఆ మాటలో ఎంతటి ప్రేమ ఉండేదో. రాజమ్మావా, నువ్వా? ఎంతకాలమైంది నిన్ను చూసి? ప్రయాణమంతా కులాసాగా సాగిందా? రా అవ్వా, లోపలికి రా. సీతమ్మో, అవ్వ వచ్చింది చూడవే. అమ్మమ్మా, నువ్వొస్తావని అస్సలు ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. ప్రయాణం వల్ల అలసటగా ఉన్నట్టున్నావు. ఇప్పుడే చల్లటి మజ్జిగ తెస్తాను, తాగి కాసేపు విశ్రాంతి తీసుకో. అలసట ఏముందిలేవే. మీ భోజనశాల రుచి గురించి జిల్లా మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటుంటే ఆ రుచి చూడకుండా ఎలా ఉంటాను? ఈ ఇల్లు కేవలం అన్నం పెట్టే చోటు కాదురా రాఘవ. ఇది మీ తాతలు కట్టిన పుణ్యక క్షేత్రం. ఎందరో ఆకలి తీర్చిన పవిత్రమైన స్థలమిది. మధ్యాహ్నం సమయం. రాజమ్మ కోసం సీత అరటియాకు వేసి ప్రత్యేకమైన వంటలు వడ్డించింది. గోంగూర పచ్చడి, ముద్దపప్పు, వంకాయ కూర, చారు వాసన ఇల్లంతా నిండిపోయింది. ఆహా, ఈ రుచి కోసమేరా నేను ఇంత దూరం వచ్చింది. ఈ గోంగూర పచ్చడిలో ఉన్న కారం, ఆ పులుపు అచ్చం మీ అమ్మమ్మ చేసినట్టే ఉంది. సీతమ్మో, నీ చేతిలో ఏదో మంత్రం ఉంది తల్లీ. వడ్డించే విధానంలోనే సగం కడుపు నిండిపోతోంది. అంత మాట అనకండి అమ్మమ్మా. మీ దీవెనలు ఉంటే చాలు. ఈ వంటల కోసమే పట్టణం నుండి కూడా జనం తమ వాహనాల్లో ఇక్కడికి వస్తుంటారు. మా కష్టం కంటే వారి తృప్తిలో మాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది. కాని అవ్వా, ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈ మధ్య భూపతి అనే ఒక ధనవంతుడు ఈ ప్రాంతం మీద కన్ను వేశాడు. ఈ పాత పెంకుటిల్లును పడగొట్టి ఇక్కడ ఏదో పెద్ద వ్యాపార సముదాయం కడతారట. మమ్మల్ని ఖాళీ చేయమని రోజువారీ వేధింపులు మొదలుపెట్టాడు. ఏంటి, ఖాళీ చేయడమా? ఎవరి స్థలమది? మీ తాతాత ముత్తాతల కాలం నుండి సాగుతున్న ఆస్తి కదా ఇది. ఒకరి భూమిని ఆక్రమించుకునే హక్కు వాడికెవరిచ్చారు? అవునవ్వా, కాని వాడేదో నగరపాలక సంస్థ నిబంధనలు అని, అనుమతి పత్రాలు లేవు అని భయపెడుతున్నాడు. వాడి దగ్గర డబ్బుంది, అండదండలున్నాయి. ఊర్లో అందరూ వాడికి భయపడి నోరెత్తడం లేదు. ఒరేయ్ రాఘవా, భయానికి భయపడితే అది నిన్ను మింగేస్తుంది. వాడి పన్నాగాలేంటో, వాడి దగ్గర ఉన్న కాగితాలేంటో నాకు చూపించు. ఈ ముసలమ్మ కళ్ళు పాతవే కావచ్చు కాని మోసాన్ని కనిపెట్టడంలో వీటికి ఉన్న పదును ఇంకెవ్వరికీ లేదు. సాయంత్రం సమయం. భూపతి తన అనుచరుడు రంగడితో కలిసి కారులో దిగాడు. భోజనశాల ముందు నిలబడి గర్వంగా అరుస్తున్నాడు. ఏ రాఘవా, ఇంకా ఈ పాతకొంపలో వంటలు చేస్తున్నావా? రేపటితో నీ గడువు ముగిసింది. ఇదిగో, నగరపాలక సంస్థ నుండి వచ్చిన ముద్ర వేసిన ఉత్తర్వు. నీ వంటగది అపరిశుభ్రంగా ఉందట. పైగా ఈ కట్టడం ఏ క్షణమైనా కూలిపోయే స్థితిలో ఉందట. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని అధికారులు తేల్చారు. ఇప్పుడే ఖాళీ చేయి. భూపతిగారు, మా భోజనశాల ఎంత శుభ్రంగా ఉంటుందో ఊరి ప్రజలందరికీ తెలుసు. కావాలంటే లోపలికి వచ్చి చూడండి. మా కట్టడం చాలా బలంగా ఉంది. 100 ఏళ్లైనా ఏమీ కాదు. మా తాతగారు దీన్ని చాలా పటిష్టంగా నిర్మించారు. ఆపు నీ సోది. ఇదిగో చూడు, సాక్షాత్తు యంత్రాంగ నిపుణులు సంతకం పెట్టిన కాగితమిది.
ఇక్కడ మంటల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్పష్టంగా రాసి ఉంది. రేపు ఉదయం గ్రామ పెద్ద రామశాస్త్రి గారి సమక్షంలో నీ భోజనశాలకు తాళం వేస్తాం. మర్యాదగా సామాన్లు సర్దుకో. ఎవరయ్యా నువ్వు అలా విర్రవీగుతున్నావు? అధికారిక పత్రాలంటే సాయంత్రం వేళ ఇచ్చేవి కావు నాయనా. దానికి కొన్ని పద్ధతులు, మర్యాదలుంటాయి. ఊరి మీద పడి అధికారం చలాయించడం కాదు, ముందు చట్టం ఏంటో తెలుసుకో. ఏ ముసల్దానా, మధ్యలో నీకేం పని? వెళ్ళి లోపల దీపం పెట్టుకో. రేపు పొద్దున నీ మనవణ్ణి రోడ్డు మీద నిలబెడతాను చూడు, అప్పుడు తెలుస్తుంది నా బలమేంటో. ఈ భూమి నా సొంతం కాబోతోంది, అడ్డు చెప్పే దమ్ము ఎవరికీ లేదు. భూపతి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాత్రి రాఘవ, సీత దిగులుగా కూర్చున్నారు. రాజమ్మ ఆ ఉత్తర్వు కాగితాన్ని పట్టుకుని తన కళ్ళద్దాలు తగిలించుకుని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. సోమన్న పక్కనే నిలబడి వింటున్నాడు. రాఘవా, నువ్వు దిగులు పడకు. ఈ కాగితం చూస్తుంటే నాకొక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ భూపతి అంత తెలివైనవాడు కాదు, కేవలం మోసగాడు మాత్రమే. వాడు చూపించిన ఈ ఉత్తర్వులో పై అధికారి సంతకం లేదు, కేవలం ఒక నకిలీకిలీ ముద్ర మాత్రమే ఉంది. పైగా ఆ అక్షరాలు కూడా సరిగ్గా లేవు. కాని అవ్వా, వాడు రేపు సర్పంచ్ గారిని తీసుకొస్తాను అంటున్నాడు కదా, అప్పుడు మనం ఏం చేయగలం? ఊరి ముందు మన గౌరవం పోతుంది. భోజనశాల మూసివేస్తే మా బతుకు తెరువు ఏంటి? తీసుకురానివ్వు. ఆ భూపతికి ఒక బలహీనత ఉంది, అది వాడి అహంకారం. వాడు ఈ భోజనశాలను అపరిశుభ్రం అని అంటున్నాడు కదా. రేపు ఊరి జనం అందరికీ నిజమేంటో తెలిసేలా నేను ఒక పని చేస్తాను. సీతమ్మో, నువ్వు రేపు ఉదయం కల్లా ఈ భోజనశాల చుట్టుపక్కలంతా అందమైన ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించు. సోమన్న, నువ్వు పెరట్లో ఉన్న తులసి కోటను శుభ్రం చెయ్యి. ఏం చేస్తావమ్మమ్మా? అసలు మనం ఈ గండం నుండి బయటపడగలమా? ఆ భూపతికి అధికారులు కూడా లొంగిపోతారు కదా. మీ తాతగారు ఈ భోజనశాలను కట్టినప్పుడు ఆ రోజుల్లోనే ఉన్నతాధికారుల నుండి ఒక చారిత్రక వారసత్వ పత్రం తీసుకున్నారు. అది ఎక్కడో పాత పెట్టెలో ఉండాలి. అది దొరికితే ఈ భూపతి తాత వచ్చినా మన హోటల్ వైపు కన్నెత్తి చూడలేడు. సోమన్న, ఆ పాత అలమరలో ఉన్న తుప్పు పట్టిన ఇనుప పెట్టెను బయటకు తీ. సోమన్న పాత ఇనుప పెట్టెను తీసుకువస్తాడు. అది ధూళితో నిండి ఉంది. రాజమ్మ తన కొంగుతో దాన్ని తుడిచి జాగ్రత్తగా తెరుస్తుంది. లోపల పాతబడిపోయిన పసుపు రంగు కాగితాలు ఉన్నాయి. చూశావా రాఘవా, ఇవే మన ఆస్తులు. కేవలం భూమి పత్రాలే కాదు, మన గౌరవానికి నిదర్శనాలు. ఇదిగో చూడు, 1940వ సంవత్సరంలో అప్పటి పాలకులిచ్చిన పత్రం. అవ్వా, ఈ పత్రం మా దగ్గరున్నా మేం దాన్ని గమనించలేదు. ఇన్నాళ్లు కష్టపడ్డామే కాని ఇన్ని వివరాలు మాకు తెలీదు. చదువు ఒక్కటే సరిపోదురా, లోక జ్ఞానం ఉండాలి. ఈ పత్రంతో పాటు మరో చిన్న విషయం కూడా నేను గమనించాను. ఈ భూపతి కట్టబోయే సముదాయానికి అనుమతి పత్రాలు కూడా నకిలీవే అయి ఉంటాయి. వాడు మనల్ని భయపెట్టి లాక్కోవాలని చూస్తున్నాడు. మీరు అస్సలు భయపడకండి. వాడి అరాచకాలను ఎలా తిప్పికొట్టాలో నాకు బాగా తెలుసు. మరుసటి రోజు ఉదయం రచ్చబండ దగ్గర గ్రామ పెద్ద రామశాస్త్రి గారు, భూపతి, ఊరి జనమంతా చేరారు. భోజనశాలకు తాళం వేయడానికి రంగడు తాళాలు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. రాఘవ, భూపతిగారు ఇచ్చిన నివేదికలో మీ భోజనశాల వల్ల ఊరి ప్రజల ఆరోగ్యం పాడవుతుందనుంది. పైగా కట్టడం బలహీనంగా ఉందని అధికారులు చెప్పారు. ప్రజల రక్షణ కోసం దీనిని మూసివేయడం తప్పనిసరి. నీకేమైనా చెప్పాలని ఉందా? ఆగండి శాస్త్రిగారు, ఒక్కసారి ఆ నివేదికలో ఏముందో వివరంగా అందరికీ వినిపించమనండి. ఎవరికీ తెలియకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ధర్మం కాదు. ఏముంది? వంటగదిలో అపరిశుభ్రత ఉంది, పాత పాత్రలు వాడుతున్నారు, గోడలు బీటలు వారాయి అని ఉంది. అధికారులు ఇచ్చిన కాగితం ఇది. ఇందులో అబద్ధం ఉండదు. అవునా శాస్త్రిగారు,
మీరు ప్రతిరోజూ ఇక్కడే కమ్మని భోజనం తింటారు కదా, మీకు ఎప్పుడైనా అనారోగ్యం అనిపించిందా, లేక వంటగదిలో మురికి కనిపించిందా? మీరు నిజాయితీగా చెప్పండి. లేదమ్మా, ఇక్కడ ఆహారం నాకు అమృతంలా అనిపిస్తుంది. లోపల కూడా అంతా దైవ ప్రార్థన చేసినట్లుగా శుభ్రంగా ఉంటుంది. రాఘవ దేన్లోనూ లోటు చేయడు. మరి ఈ నివేదికలో ఎలా రాశారు భూపతిగారు? ఒకసారి ఆ కాగితం మీద ఉన్న సమయం చూడండి. అది రాత్రి 10 గంటలకు అధికారుల పరిశీలన జరిగినట్టు ఉంది. రాత్రి 10 గంటలకు ఏ ప్రభుత్వ కార్యాలయం తెరిచి ఉంటుంది? ఏ అధికారి వచ్చి రాత్రిపూట తనిఖీ చేస్తారు? ఇది స్పష్టంగా సృష్టించిన నకిలీ పత్రం. భూపతి ముఖం పాలిపోతుంది. గ్రామస్తులు గుసగుసలాడుకుంటున్నారు. రామశాస్త్రి కాగితాలను నిశితంగా పరిశీలించి, అవును, రాజమ్మ చెప్పింది నిజం. ఈ ముద్ర కూడా అనుమానాస్పదంగానే ఉంది. భూపతి, ఇది నువ్వే తయారు చేయించావా? లేదు శాస్త్రిగారు, నాకు అధికారులు పంపించారు. నేను కేవలం వారి మాటను అమలు చేస్తున్నాను. రాఘవ స్థలం కోసం నేను ఎందుకు ఇలా చేస్తాను? అబద్ధం ఆడకు భూపతి. ఇదిగో చూడు, 1940వ సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చిన వారసత్వ పత్రం. దీని ప్రకారం ఈ కట్టడాన్ని తాకే అధికారం నీకే కాదు, ఏ అధికారికి కూడా లేదు. దీనిని నాశనం చెయ్యాలని చూస్తే చట్టం నిన్ను ఊరుకోదు. పైగా నీ వ్యాపార సముదాయం కోసం నువ్వు చూపించిన అనుమతి పత్రాలు కూడా తనిఖీ చేయిస్తాను. అప్పుడు తెలుస్తుంది ఎవరిది నిజమో. రామశాస్త్రి ఆ కాగితాలను పరిశీలించగా అవి కూడా నకిలీ అని తేలింది. భూపతి, ఎంత పనిచేశావు! ఒక పవిత్రమైన భోజనశాల మీద ఇలాంటి నిందలు వేసి పేదల పొట్టకొట్టి ఆక్రమించుకోవాలని చూస్తావా? నీలాంటి స్వార్థపరుల వల్లే ఊరికి అరిష్టం. రాఘవ కుటుంబాన్ని వేధించినందుకు నువ్వు ఇప్పుడే అందరి ముందు క్షమాపణ చెప్పాలి. లేదంటే నిన్ను ఇప్పుడే జైలుకు పంపిస్తాను. భూపతి అవమానంతో తలదించుకుని అందరి ముందు క్షమాపణ చెప్పి అక్కడ్నుండి పారిపోయాడు. ఊరి జనం అందరూ రాజమ్మ సమయస్ఫూర్తికి జేజేలు పలికారు. అవ్వా, నీ తెలివితేటల ముందు ఆ భూపతి కుతంత్రాలు పటాపంచలయ్యాయి. నువ్వు సమయానికి రాకపోతే ఈరోజు మా ఆశలన్నీ అడియాసలయ్యేవి. అవునమ్మమ్మా, నీ దగ్గర ఉన్న ఆ పాత పత్రం మా జీవితాలను నిలబెట్టింది. నువ్వు మామూలు వృద్ధురాలివి కాదు, ఈ ఇంటిని కాపాడిన దేవతవి. ఒరేయ్ రాఘవ, అనుభవం అంటే కేవలం వయసు పెరగటం కాదురా, లోకాన్ని చదివే కళ్ళు ఉండటం. ఆ భూపతికి డబ్బు మదం ఉంటే మన వైపు ధర్మం ఉంది. సరే, ఇప్పుడు ఈ పీడ విరగటైంది కదా. నాకాకలి వేస్తోంది. సీతమ్మ, గెలిచిన సంబరంలో కమ్మని పరమాన్నం వడ్డించు. తప్పకుండా అమ్మమ్మా, ఇప్పుడే వెళ్ళి పరమాన్నంతో పాటు వేడివేడి పాయసం కూడా చేసిపెడతాను. అందరూ నవ్వుకుంటూ భోజనశాలలోకి వెళ్లారు. పెద్దల అనుభవం, సమయస్ఫూర్తి ఎటువంటి ఆపదనైనా ఎదుర్కోగలవు. అక్రమంగా సంపాదించేవాడి కంటే అంకితభావంతో పనిచేసేవాడే చివరకు విజయం సాధిస్తాడు. ధర్మం వైపు నిలబడితే జయం తప్పకుండా వరిస్తుంది.